హాయ్ అండి. ఈరోజు మీకు క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొబ్బరి ప్రౌడ్స్ కూడా వేసాను. నేనైతే ముందుగా క్యాబేజీ కుక్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అందులో వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసేసి ఇలా పక్కన పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా తయారు చేసుకోవాలండి. ఒక కప్పు వేరుశనగ గుడ్లు వేసి దోరగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా జార్లో వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ రేకు 4-5 తీసుకుని అవి కూడా ఫ్రై చేయాలి. కొంచెం నువ్వులు కూడా తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. అందులో కొంచెం కొత్తిమీర, రెడ్ చిల్లీ, కోకోనట్ అన్నీ వేసుకుని మనం మిక్సీ పట్టాలి. అదే అలా మిక్సీ పట్టిన తర్వాత ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఫ్రై చేయాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి దోరగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా. రెడ్ చిల్లీ కూడా కట్ చేసి వేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మసాలా అలా అందులో వేయాలండి. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అలాగే బాయిల్ చేసి పెట్టుకుని క్యాబేజ్ కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సోయా చంక్స్ వేసుకుని బాగా కుక్ అవ్వనివ్వాలండి. కొంచెం స్పూన్ అటు ఇటు తిప్పుతూ మూత పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు నానబెట్టాం కదండి, అది వేసుకోవాలి. అలాగే వాటర్ వేసిన తర్వాత బాగా కుక్ అవుతుంది. వాటర్ వేయవలసిన అవసరం లేదు. కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.